రమ్యమోక్ష ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవడం అనేది న్యాయంగా జరిగింది, అన్యాయంగా జరిగింది. రెండిట్లో ఒక్క కామెంట్ అండి, కనీసం 1000 కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాను నేను. సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లా, లైక్ చేయొద్దు, ఏమీ అడగట్లేదు, చేయొద్దు కూడా. కానీ కామెంట్ మాత్రం నాకు కొండంత బలం. ఒక్క కామెంట్ ఇవ్వండి, 1000 కామెంట్లు టార్గెట్, ఒక్కొక్క కామెంట్ ఇవ్వండి. న్యాయంగా జరిగింది, అన్యాయంగా జరిగింది, ఈ రెండిట్లో ఒకటి చెప్పండి. ఇక ఈరోజు ఎలిమినేషన్ వ్యవహార శైలి కానీ మొత్తం ఎలిమినేషన్ కథా కమ్మిషన్ అంతా చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. రమ్యమోక్ష ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయింది. అయితే వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం ఏంటి? అసలు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేటప్పుడే అసలు ఆమె హౌస్లోకి రావడానికి ఆమెకు ఉన్నటువంటి అర్హత ఏంటి అంటే, వైరల్ అయినటువంటి వాళ్ళని ఏమనాలంటే మనం సెమీ సెలబ్రిటీస్ అనాలి. ఇప్పుడు తనూజ లాంటి వాళ్ళు, భరణి లాంటి వాళ్ళు సీరియల్స్ ద్వారా తెలుసు కాబట్టి సెలబ్రిటీస్. పవన్ కళ్యాణ్, లేకపోతే డీమన్ పవన్, ప్రియా శెట్టి, శ్రీజ, వీళ్ళేమో కామనర్స్, ఎవరికి తెలియదు, ఫస్ట్ టైం చూసాం అగ్ని పరీక్షలో కాబట్టి వాళ్ళు కామనర్స్. అయితే వీళ్ళని ఏమనాలి? వాళ్ళు సీరియల్స్లో లేరు, వైరల్గా మాత్రం జనాలకు తెలుసు. వీళ్ళు సెమీ సెలబ్రిటీస్ అంటాను నేనైతే. సో ఈ సెమీ సెలబ్రిటీ హోదాలో హౌస్లోకి ఎంటర్ అయిన వాళ్ళు ఇద్దరు మొన్న వారం. ఎవరంటే ఫస్ట్ రమ్యమోక్ష, తర్వాత దివ్యల మాదిరి. రమ్యమోక్ష హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ఉన్నటువంటి ప్రధాన కారణం దివ్యల మాదిరి యొక్క సపోర్ట్ని ఆమె కోల్పోవడం, రివర్స్లో దివ్యల మాదిరితోనే ఆమె గొడవ వేసుకోవటం. తనుజతో ఆమె వెళ్ళిపోయిందని ఈ అమ్మాయి బాధపడడంలో తప్పే లేదు, కానీ వెళ్ళిపోతుందనే విషయాన్ని తెలియచేయడం, దాన్ని మళ్ళీ శ్రీనివాస్ సాయి దగ్గర గాసిపింగ్ చేయడం, ఇట్లాంటివన్నీ చేయడం ఆ అమ్మాయికి చాలా ఇబ్బంది అయింది. డైరెక్ట్గా తనూజాకు ఇది ఇందాక ఒక రీజన్. ఇంకోటి ఏంటంటే తనూజాతో డైరెక్ట్గా గొడవ పెట్టుకోవడం. పవన్ కళ్యాణ్ తనూజ మధ్య పెద్దగా ఏమీ లేకపోయినా దాన్ని ఏదో ఉన్నట్టు చేతులేస్తున్నాడు, నా మీద చేతులేస్తే నేను కొడతాను, తనూజ సపోర్ట్ చేస్తేనే కదా 2 చేతులే చప్పట్లు కొట్టుకుని, ఇట్లాంటి మాటలు మాట్లాడింది. అక్కడ దివ్యల మాదిరి కూడా మాట్లాడింది. మాట యాక్చువల్ మాడింది దివ్యల మాదిరి చప్పట్ల గురించి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే దివ్యల మాదిరి తర్వాత వచ్చి సారీ చెప్పింది. ఇంట్లో బాండ్స్ లేకపోతే కష్టం అనే విషయం నాకు అర్థమవడానికి ఇంత టైం పట్టింది, 1-2 రోజులు అని చెప్పి తనూజాకి పవన్ కళ్యాణ్ సారీ చెప్పిన తర్వాత తను ప్రొసీడ్ అయింది, తనూజాతో క్లోజ్ అయింది. సో ఈ కైండ్ ఆఫ్ ఏమంటారంటే ఆ తెలివి, ఆ స్మార్ట్నెస్ లేదు రమ్యమోక్షకి. బయట నుంచి చూసి వచ్చే బాండ్స్ ఉన్నాయని ఇక్కడికి వచ్చి బాండ్స్ మీద అరిచేస్తే సరిపోతుంది. ఆడియన్స్లో చాలామంది అంకుల్స్ ఆంటీస్ ఉంటారేమో, వాళ్ళందరూ కూడా బాండ్స్ మీద బాగా పోరాటం చేస్తుంది ఈ అమ్మాయి అనుకుని నాకు ఓట్లు వేసేస్తారని మూర్ఖంగా అనుకుంది. బాండ్స్ మీద కోపడినా ఇదైనా వాళ్ళకున్న సీరియస్నెస్ని అబ్జర్వ్ చేసి జనాలు రియాక్ట్ అవుతారు. ధీమన్ పవన్కి తనుజ మధ్య ధీమన్ పవన్కి రీతు మధ్య ఏముందో, పవన్ కళ్యాణ్కి తనుజ మధ్య ఏముందనే దానికి ఖచ్చితంగా డిఫరెన్స్ తెలుసు ఆడియన్స్కి. అది మర్చిపోయింది ఈ పిల్ల. సరే, హౌస్లోంచి బయటకు వచ్చాక తినకి శ్రీనివాస సాయికి సంబంధించి, రాము రాథోడ్కి సంబంధించి, నిఖిల్కి సంబంధించి, గౌరవ్కి సంబంధించినటువంటి పిఆర్ టీమ్స్ నేరుగా ఆమెను అప్రోచ్ అయ్యి ఎంతో కొంత ఫ్యాన్ బేస్ బిల్డ్ అవుతుంది. 1 వీక్ అయినా అంతకుముందు కాంట్రవర్సీ వల్ల ఆమెకి చాలా ఫ్యాన్ బేస్ ఉంది. ఇది ఇప్పుడు కూడా కొంత బిల్డ్ అయింది 1 వీక్లో. ఈ మొత్తం ఫ్యాన్ బేస్ని ఉపయోగించి ఈ నలుగురిలో ఒకళ్ళకి ఆమె సపోర్ట్ చేసేలాగా వాళ్ళ పిఆర్ టీమ్స్ వచ్చి మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఆమెతో ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీతో ఇప్పటికే డిస్కషన్ చేస్తుంటే వాళ్ళు ఒప్పుకోలేదు. తను ఇంటికి వచ్చిన తర్వాత తను కూడా లేదు, నేను ఆ రకంగా సపోర్ట్ చేయలేను, ఏమనుకోవద్దు అన్నట్టు ఆమె చాలా ఓపెన్ అయ్యి సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేసి, లేదు నేను ఇక మీదట బిగ్ బాస్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వదలుచుకోలేదని ఆమె చాలా తీవ్రంగా హర్ట్ అయినట్టు. సో బిగ్ బాస్ సంబంధించిన ఎందులో కూడా తను ఎంటర్ అవ్వకూడదని, ఎందుకంటే తన దృష్టిలో తనకంటే తక్కువ గౌరవం ఉన్నాడు. నిఖిల్ సైలెంట్గా ఉంటాడు, రాము సైలెంట్గా ఉంటాడు ఇంట్లో, సంజన అంత రచ్చ చేస్తుంది. ఇట్లాంటి వాళ్ళు కూడా వెళ్ళకుండా నేను బయటకు వచ్చాను కాబట్టి నేను ఆ బాధలో ఉంటా, కొన్నాళ్ళ తర్వాత చూద్దామని ఆమె అవాయిడ్ చేస్తున్నట్టు వాళ్ళందరినీ తెలుస్తుంది.